హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సెప్టెంబర్ 17th రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే లేచాను. నేను టైం చూసారా 6 అవ్వొస్తుంది. నైట్ అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను కదా, కాబట్టి కిచెన్ అంతా చాలా క్లీన్ గా ఉంది. అండ్ నైట్ బట్టలు ఆరేసాను కదా, ఆ బట్టలన్నీ అయితే మడత పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ పెట్టేసుకున్నాను స్నానంకి. నెక్స్ట్ నైట్ బాబు కాగబెట్టిన పాలు అయితే ఉన్నాయి. ఆ పాలు అయితే స్టవ్ మీద పెట్టి ఇంకో పక్క రైస్ అయితే పెట్టేశాను. పాలు కాగిపోయిన తర్వాత పాలు అయితే తీసుకొని టీ అయితే పెట్టేశానండి. రైస్ అయితే అవుతుంది ఒక పక్క. ఇక్కడ చూసారా, నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని అయితే టీ తాగుతున్నాము. ఇంకా నేనైతే ఊరికి వెళ్తున్నాను కదా, నేనైతే ఒక 10 days కోసం అయితే ఊరికి వెళ్తున్నానండి. మా చెల్లి డెలివరీ కోసం అయితే వెళ్తున్నాను. అందుకనేసి అయితే ఇంకా మేము టీ తాగేసి ఫస్ట్ అయితే బాబు కోసం అయితే పాలు అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళాలి అని అనేసి ప్యాక్ చేసుకొని అన్ని రెడీ చేసి మేము ఫ్రెష్ అయ్యి బస్ స్టాండ్కి వచ్చేసరికి టైం అయితే 9 o'clock అయితే అయిపోయిందండి. ఇంకా 9 o'clock కి బస్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము అసలు. ఇంకా ఎప్పుడుకో వచ్చింది బస్సు. ఆ తర్వాత బస్ ఎక్కేసి అయితే నెల్లూరుకి అయితే వచ్చేసాము. చూసారా, వచ్చి నేను అండ్ మా బాబు ఆటోలో అయితే వెళ్తున్నాము. ఎప్పుడు మా అమ్మ అయితే వస్తారు పికప్ చేసుకోవడానికి, బట్ అమ్మ హాస్పిటల్లో ఉంది కాబట్టి అమ్మ రాలేదు. నెక్స్ట్ మేమిద్దరం ఇంటికి వచ్చేసాక అయితే అమ్మమ్మ అయితే ఉన్నారు ఇంట్లో. రాగానే నేనైతే టీ పెట్టుకున్నానండి, బట్ ఈ పాలు అయితే ఇరిగిపోయి ఉన్నాయి కాబట్టి పడేసి మళ్ళీ అయితే ఫ్రెష్ గా టీ పెట్టుకున్నాను. అండ్ ఇంకో పక్క అయితే నేను రైస్ అయితే కడిగి పెట్టేశానండి. మా అమ్మ ఇంట్లో ఉంటే గన నేనైతే ఒక్క పని కూడా చేయను. ఇంకా అమ్మ లేదు కదా, నేను అమ్మమ్మ బాబు మాత్రమే ఉన్నాము. ఇంకా అందుకనేసి అమ్మమ్మకి ఎందుకు పని అని నేనైతే చేస్తున్నాను. ఇక్కడ చూసారా, మా బాబు అయితే కిచెన్ లోకి అయితే మా అమ్మ ముందు ఉన్నారని తొంగి అయితే చూస్తున్నాడు. నేనైతే టీవీ చూసుకుంటూ గ్రేప్స్ కొన్ని అయితే తినేసాను. నెక్స్ట్ అయితే బట్టలు అయితే ఉన్నాయండి, చాలా బట్టలు అయితే ఉన్నాయి, మడత పెట్టుకోలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాడు హడావిడిగా. చాలా రోజుల నుంచి ఉన్నట్టున్నాయి బట్టలు, అవన్నీ అయితే మడత పెట్టేశాను. చూసారా ఎన్ని బట్టలు అయితే ఉన్నాయో, అవన్నీ బట్టలు తీసుకొచ్చి మడత పెట్టేశానండి. నెక్స్ట్ బట్టలు వాష్ చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ వాషింగ్ మిషన్ లో అయితే వేసేసాను. బెడ్షీట్స్, బెడ్స్ అవన్నీ అయితే బట్టలు అవన్నీ అయితే వాషింగ్ మిషన్ లో అయితే ఉతికేసుకున్నానండి. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మేము లంచ్ తినేసి నిద్రపోయాము. ఇంకా ఈవినింగ్ అయితే 6 అయింది టైమ్. ఇప్పుడైతే ఈ మడత పెట్టిన బట్టలన్నీ అట్లే పెట్టేసుకున్నాను. అందుకనేసి అయితే అవన్నీ ఎత్తి మళ్ళీ మా అమ్మ బీరువాలో అయితే సర్దేసి, అండ్ ఆఫ్టర్నూన్ వాష్ చేసిన బట్టలు ఉన్నాయి కదా, ఆ బట్టలు కూడా మడత పెట్టేసుకుంటున్నాము. నేను మా అక్క అయితే మడత పెట్టుకుంటున్నామండి. మా అక్క వచ్చారు, మా పెద్దమ్మ కూతురు. అక్క అయితే వచ్చింది ఇంటికి ఆఫ్టర్నూన్. మేమైతే లంచ్ తినేసి నిద్రపోయాక లేచి టీ అయితే తాగాను. టీ తాగేసి ఇంకా బట్టలు అయితే సర్దేసుకొని ఇప్పుడైతే ఇల్లు అయితే చిమ్ముకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ ఒకసారి, మార్నింగ్ ఒకసారి అయితే చిమ్ముతానండి. అమ్మ లేదు కాబట్టి ఈ పనులు అయితే చేస్తున్నాను, కానీ అమ్మ ఉంటే అసలు ఈ పనులు ఏమి చేయను, అన్ని అమ్మే చేసుకుంటుంది. ఇంకా ఈ రోజు అయితే నాకు తెలిసి ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేనే టీ పెట్టుకుని తాగడము. ఇంకా నేనే టీ అయితే పెట్టేసుకొని తాగేశాను. ఏంటో గానీ నా టీ అంత టేస్ట్ గానే ఉండదండి, నాకు అనిపిస్తుంది. బట్ అందరు బాగుంది అని అంటారు. బట్ ఎందుకో నాకు నా టీ కంటే మా అమ్మ చేసే టీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా అయితే ఇదైతే 18th సెప్టెంబర్ బ్లాగ్ అండి. మా అమ్మ అయితే వచ్చేసారు హాస్పిటల్ నుంచి, మా చెల్లి కూడా వచ్చేసారు. నెక్స్ట్ ఇవన్నీ అయితే అమ్మ బయట నుంచి అయితే తీసుకొచ్చిందండి నా కోసం. బాదం పళ్ళు, ఇంకా మా బాబుకి హగ్గీస్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఇంకా బేకరీలో కొన్ని ఐటమ్స్, రాగి పిండి, మా కోసం టిఫిన్ అవన్నీ అయితే తీసుకొచ్చింది. నెక్స్ట్ ఈ బజ్జీ కూడా తీసుకొచ్చిందండి. ఈ బజ్జీ అయితే నార్మల్ మిరపకాయ బజ్జీలో ఆనియన్స్ అవన్నీ స్టఫ్ చేసి ఇస్తారు కదా, ఆ బజ్జీకి ఇదైతే తీసుకొచ్చింది అమ్మ. ఇది నేనైతే బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదండి అమ్మ వాళ్ళ ఇంట్లో. కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను, అవన్నీ అయితే ఈ బ్లాగ్ లో యాడ్ చేసేసానండి. ప్లస్ నేను ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే బ్లాగ్ కూడా ఈ బ్లాగ్ లోనే ఇంక్లూడ్ చేసేసాను. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వీడియో షూట్ చేయడం అయితే కుదరలేదు, కొన్ని పనులు ఉండడం వల్ల షూట్ చేయడం అయితే కుదరలేదు. ఇంకా అందుకనేసి కొన్ని క్లిప్పింగ్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేసేస్తున్నాను నేను. అన్ని అంటే వన్ డే సపరేట్ వ్లాగ్ ఎందుకు, కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి అనేసి మొత్తం అయితే ఇందులోనే యాడ్ చేసేసానండి. కాబట్టి మీరు చూసేయండి ఇందులోనే. నేను ఊరికి వెళ్ళింది సెప్టెంబర్ 17th కదా, ఆ వ్లాగ్ ఉంది. ప్లస్ నేను మా ఇంటికి వచ్చాను 10 days తర్వాత అయితే వచ్చాను, ఆ డే వ్లాగ్ కూడా ఇందులోనే ఉందండి. అంటే అంత తక్కువ అయితే షూట్ చేశాను అన్నమాట.
నెక్స్ట్ మా అమ్మ నేను అక్కడ ఉన్నప్పుడు ఏమేమి తెచ్చిచ్చింది అనేది కొన్ని అన్నీ ఒకే రోజు అయితే తేలేదండి. ఇవన్నీ ఒక్కోసారి ఒక్కోటైతే తెచ్చింది. అవన్నీ అయితే ఇందులో యాడ్ చేశాను. ఇదైతే సుండల్ బజ్జీ చూసారా, అరటికాయ బజ్జీలో మిడిల్లో కట్ చేసి సుండల్ స్టఫ్ చేస్తారండి. మసాలా సుండల్ స్టఫ్ చేసి అందులోనే ఆనియన్, క్యారెట్, ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర ఇవన్నీ వేసి అయితే ఇస్తారు. చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే నేను వెంకటగిరికి వచ్చేసానండి, మా ఇంటికి వచ్చేసాను. ఇక్కడ జాతర చూసారా, 25th 26th జాతర అయితే జరిగింది. నేనైతే లేను. నెక్స్ట్ డే 27th అయితే నేను వచ్చాను. ఇంకా ఈ జాతర హడావిడి అంతా చూసారా, లైటింగ్స్ ఎక్కడ పట్టినా ఫ్లవర్స్ తో డెకరేషన్స్ చేసి చాలా అంటే చాలా బాగుంది. నేను అదే అనుకున్నాను, నేను ఉంటే బాగుండేది, నేనైతే మిస్ అయిపోయానే అనేసి అనుకున్నాను. ఇదైతే వెన్స్డే నైట్ అండి. వెన్స్డే నైట్ మా హస్బెండ్ అయితే ఈ వీడియో అయితే నాకు తీసి పెట్టారు. అంటే దేవుడిని ఊరేగింపు చేస్తారు కదా, అదైతే నాకైతే తీసి పెట్టారు ఆయన. అది కూడా యాడ్ చేశాను, మీరు చూస్తారని. మీకు తెలిసే ఉంటుంది, వెంకటగిరిలో పోలేరమ్మ జాతర అనేది చాలా ఫేమస్. ఈ పోలేరమ్మ జాతర చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా అండి జనాలు అయితే. ఇంకా టైం అయితే 7 అవుతుందండి మార్నింగ్. నెక్స్ట్ డే నేను ఊరి నుంచి వచ్చేసిన నెక్స్ట్ డే వ్లాగ్ అండి ఇదైతే. మార్నింగ్ 7 అవుతుంది టైం అయితే. నార్మల్గా అయితే లాస్ట్ ఇయర్ దసరా హాలిడేస్ నుంచి నేను ఎందుకో లేట్గా లేస్తున్నానండి. ఎప్పుడు అంతకుముందు అయితే మార్నింగ్ 6కే లేచేదాన్ని. బట్ ఎందుకో దసరా హాలిడేస్ తర్వాత అయితే హాలిడేస్లో బాగా రెస్ట్ తీసుకొని లేట్ అయిపోతుంది లేయడం. ప్లస్ ఈ మధ్య అమ్మ వాళ్ళ ఇంట్లో అంతా 9, 10 అయిపోయింది లేయడానికి. ఇంకా రాగానే ఫస్ట్ డే అయితే ఇంకేం లేస్తాం అనేసి 7 o'clock అయితే అయిపోయింది లేచేసరికి. 7కి అయితే లేచాను. నెక్స్ట్ పాలైతే ఒక పక్క స్టవ్ మీద అయితే పెట్టేసుకొని, ఇంకా కొన్ని విజల్స్ అయితే ఉన్నాయి. నైట్ మేము తిన్నాం కదా, ఆ వెజల్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఆ వెజల్స్ అన్ని అయితే వాష్ చేసేసి ఇంకా షింక్ అంతా కూడా నీట్ గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. అంటే చాలా రోజులు అయింది కదా నేను లేను, మా హస్బెండే ఉన్నారు కదా ఇంట్లో. ఆయన అయితే షింక్ అంతా నీట్ గా ఏం క్లీన్ చేయలేదు. కానీ కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్ అదంతా క్లీన్ చేసి పెట్టారండి. చాలా అంటే చాలా క్లీన్ గా పెట్టారు. ఇల్లంతా ఎలా అంటే అలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ పర్లేదు, నీట్ గానే పెట్టారు ఈసారి అయితే. నేనైతే ఇంకా షింక్ మాత్రం క్లీన్ చేయలేదనేసి షింక్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసి నెక్స్ట్ ఆ గిన్నెల బుట్టలో అయితే సర్దేసుకున్న తర్వాత అయితే ఇక్కడ టీ అయితే పెట్టుకుంటున్నానండి. నా కోసం ఆయన కోసం అయితే చాలా రోజుల తర్వాత అయితే పెట్టిస్తున్నాను ఆయనకి టీ. ఇన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే తాగాను కదా, ఇంకా ఇక్కడికి వచ్చి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే టీ తాగుతున్నాం. నాకైతే ఇది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఆయనతో కలిసి కూర్చొని టీ తాగుతూ మాట్లాడడం, అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసారా అండి, ఇల్లంతా నేను నీట్గా అయితే చిమ్మేసుకున్నాను. నేను ఇల్లంతా చిమ్ముకొని ఈ పనులు చేసే లోపల మా హస్బెండ్ బయటకు వెళ్ళి వెజిటేబుల్స్, పాలు, ఆనియన్స్ అవైతే తీసుకొచ్చారు. కొన్ని తెచ్చారండి. ఇది ఎందుకంటే సండే వెళ్ళి అన్ని ఒకేసారి ఎక్కువ తెచ్చుకుందాము అని అనేసి చెప్పారు. ఆయనకి స్కూల్ టైం కూడా అయిపోతుంది కాబట్టి కొన్ని మాత్రమే గబగబానైతే తెచ్చిచ్చేసి వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ నేనైతే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఈ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు తిరగాలి కదా, 3 trips తిరగాలి. ఇవైతే తిరగడానికి చాలా టైం పడుతుంది, ఒక 1 hour అయితే పడుతుంది. ఇంకా దాని పని అయితే అది చేసుకుంటూ ఉంటుంది వాషింగ్ మిషన్. నేనైతే లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చి పాలైతే కాగబెడుతున్నాను. ఫస్ట్ పాలు కాగబెట్టేసుకున్న తర్వాత హాట్ వాటర్ అయితే పెట్టేశానండి స్నానంకి. ఇంకా బియ్యం అయితే కడుగు పెట్టేసుకుంటున్నాను. బియ్యం అయితే కడిగి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి. ఈ రోజు అయితే నేను మునక్కాయ పులుసు అయితే చేద్దాం అనుకున్నాను, కానీ మునక్కాయ పులుసు అయితే చేయలేదు. నాకు మునక్కాయ తీగూర అయితే తినాలనిపించి ఆ చింతపండు అయితే అట్లే ఎత్తి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకొని నేను ఓన్లీ తీగూర మాత్రమే చేశాను. ఇంకా నెక్స్ట్ డే అయితే పప్పు, చికెన్ ఫ్రై చేశానండి. సండే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు. ఇంకా ఆ పప్పులో అయితే ఆ చింతపండు అయితే వేసేసాను. సండే వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, ఇదైతే సాటర్డే వ్లాగ్ నే. నేనైతే ఈరోజు మునక్కాయ తీగూర చేస్తున్నాను కదా, దానికోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. మునక్కాయలు అయితే కట్ చేసేసుకున్నా అండి. మా ట్యూషన్ లో ఒక అబ్బాయి మాకైతే ఈ మునక్కాయలు అయితే తెచ్చిచ్చారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెట్టుకి కాసాయంట. 6 మునక్కాయలు తెచ్చిచ్చారండి. 3 అయితే ఈ రోజు వండాను. ఇంకా 3 అయితే అలానే ఎత్తి పెట్టాను. చాలా అంటే చాలా బాగున్నాయండి మునక్కాయలు, తీయగా చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఎంతైనా ఫ్రెష్ గా న్యాచురల్ గా మనం పండించుకునే దానిలో ఆ సాటిస్ఫాక్షన్ అయితే వేరుంటుంది కదండి. కెమికల్స్ అవన్నీ స్ప్రే చేసి వాళ్ళు పండించిన దానికంటే న్యాచురల్ గా పండించుకునేది మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. ప్లస్ అవి చాలా న్యాచురల్ గా చాలా బాగుంటాయి కదా. ఎంతైనా మనం ఎంత సంపాదించినా హెల్దీ ఫుడ్ కోసమే కదండి. ఫుడ్ కడుపులో పోవడానికి మాత్రమే మనము ఎన్ని చేసినా కూడా దానికోసమే చేస్తాం కదా. ఇంకా అలాంటప్పుడు ఇలాంటివి హెల్దీవే
ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఇంకా మేమైతే తప్పదు కాబట్టి బయట అయితే కొనుక్కుంటాము. ఎప్పుడైనా ఇలా న్యాచురల్ గా ఎవరైనా తెచ్చిస్తే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ కట్ చేసుకొని ఇంకా మునక్కాయ తీగూర అయితే చేస్తున్నాను. నేనైతే ఇందులో కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకున్నానండి. మీకైతే రెసిపీ డీటెయిల్ గా అయితే చెప్పట్లేదు. ఏం లేదండి, నార్మల్ తీగూర చేస్తారు కదా అలానే. బట్ నేనైతే ఎక్స్ట్రాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందరు యాడ్ చేస్తారులేండి. కొబ్బరి పొడి కొంతమంది మాత్రం యాడ్ చేస్తారు, కొంతమంది అయితే చేసుకోరు. నేనైతే యాడ్ చేసుకొని చేసుకున్నానండి. నాకైతే టేస్ట్ చాలా బాగునింది. ఫస్ట్ అయితే కొంచెం పులుసు కోసం కదా నీళ్ళు వేసి అయితే పెట్టేశాను కుక్కర్. మళ్ళీ ఎందుకులే పులుసు వద్దులే తీగూరలానే తినేద్దామని అలానే పెట్టేశాను. బట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది ఈ మునక్కాయ తీగూర. మా హస్బెండ్ కూడా నచ్చింది, ఆయన కూడా తిన్నారు. కానీ కొంచెం కారం ఎక్కువ ఉందని అయితే చెప్పారు. ఇంకా ఇక్కడ ఈ మసాలా అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులోకైతే నేను మునక్కాయలు వేసేసుకుంటున్నాను. ఈ మునక్కాయలు చూసారా అండి ఎంత లావుగా పెద్ద సైజులో ఉన్నాయో. ఇవైతే చాలా బాగున్నాయి. ఇంకా ఈ కూర మొత్తం మసాలా అంతా మునక్కాయలకి పట్టేటట్టు బాగా కలిపేసుకున్నాను. బాగా కలిపేసుకొని అయితే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇందులోనే కుక్కర్ అయితే పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ పెట్టేశాను, చక్కగా ఉడికిపోతాయి. నేనైతే రేపటి నుంచి అయితే కంటిన్యూస్ గా వ్లాగ్ కరెక్ట్ గా షూట్ చేసి పెడదామని అయితే అనుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే నా వ్లాగ్ చూడండి. ఇంకా నుంచి డైలీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేసి పెడతాను. ఈ 10 days మాత్రం నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి మా చెల్లి డెలివరీకి వెళ్ళడం వల్ల నాకైతే షూట్ చేయడం అయితే అస్సలు కుదరలేదు, అందువల్ల అయితే పెట్టలేదు. అండ్ నేనైతే మునక్కాయ కూర అయితే చేసేసుకున్నాను. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా బట్టలు ఉన్నాయి చూసారా, ఈ బట్టలు మడత పెట్టేసుకున్నానండి. బట్టలు మడత పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇల్లు చూసారా మొత్తం క్లీన్ గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ బెడ్షీట్ చూసారండి. ఈ బెడ్షీట్ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇక్కడ మా బాబు చూసారా, ఆ రోజు వేసానో లేదో కొత్త బెడ్షీట్, ఇంకా వాటర్ అంతా వేసేసాడు దానిలో. ఇంకా సరే అని అదంతా మొత్తం తుడిచేసుకున్నాను క్లాత్ తో. కొంతసేపు అయితే ఆరబెట్టేశాను. మా హస్బెండ్ అయితే మా బాబు కోసం ఈ పాండా అయితే ఆర్డర్ చేశారండి. ఇదైతే మిస్ అండ్ చీఫ్ పాండా. బట్ ఈ మిస్ అండ్ చీఫ్ బ్రాండ్ అయితే బాగుంటుంది, కానీ మాకెందుకో ఈ పాండా అయితే నచ్చలేదు. అంటే ఫిట్ చేసాము, అన్ని ఫిట్ చేసినా కూడా ఎక్కడో కొంచెం లూజ్ గా ఉన్నట్టుంది. అందుకని మేమైతే ఈ పాండా అయితే రిటర్న్ పెట్టేశాము. నేనైతే ఇంకా ఈవినింగ్ అయిందనేసి ఇల్లు అయితే చిమ్ముకుంటున్నానండి. ఈవినింగ్ ఒకసారి, మార్నింగ్ ఒకసారి అయితే చిమ్ముతాను కదా. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అలానే చిమ్ముతాను, ఇక్కడైనా అలానే చిమ్ముతాను. ఎందుకంటే నాకు కొంచెం ఇల్లు నీట్ గా ఉంటే ప్రశాంతంగా ఉంటుందని అని నాకు అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇల్లు నీట్ గా చిమ్మేసుకున్న తర్వాత బయట వరండాలోకి వచ్చేసాను. మా ట్యూషన్ పిల్లలు అయితే వస్తారు కదండి, అందుకనేసి అయితే బయట వరండాలో కూడా నీట్ గా అయితే చిమ్మేసుకున్నాను. ఇప్పుడు చూసారా, ఈవినింగ్ అయితే టైం 4:30 అలా వస్తుంది. వచ్చి రాని ఎండతో వెదర్ చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. నాకైతే ఇలాంటి వెదర్ నచ్చుతుంది, చాలా బాగుంది కదా. కొంచెం చల్లగా ఆలుస్తుంది బయట, అందుకనేసి కొంతసేపు అయితే కూర్చున్నాను. నెక్స్ట్ అయితే కొన్ని వెజల్స్ అయితే ఉన్నాయండి. ఆ వెజల్స్ అన్ని నీట్ గా అయితే కడిగేసుకున్నాను. కడిగేసుకొని ఇంకా నా కోసం అయితే టీ పెట్టుకున్నానండి. మీకు తెలిసిందే కదా, నేనైతే టీ తాగుతూనే ఉంటాను. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తాగుతాను. కొన్నిసార్లు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కూడా ఒకసారి అయితే తాగుతాను. అంతే, ఇంకెక్కువ అయితే తాగను. నాకు తెలుసు ఇదే ఎక్కువ, బట్ ఎంత మానాలనుకున్నా నేనైతే మానలేకపోతున్నాను టీని. ఇంకా ఇక్కడ వెదర్ చూస్తూ అయితే నేను కూర్చొని అయితే టీ అయితే ఎంజాయ్ చేసేసానండి. నెక్స్ట్ నైట్ డిన్నర్ కోసం అయితే సేమియా ఉప్మా అయితే చేసుకున్నాము. అంటే కర్రీ ఆఫ్టర్నూన్ సరిపోయింది, అందుకోసం అయితే డిన్నర్ కోసం అయితే నేను సేమియా ఉప్మా అయితే సింపుల్ గా ఉంటుందని చేసేసాను. ఇదండి ఈరోజు నా వ్లాగ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రేపటి నుంచి అయితే నేను తప్పకుండా మిస్ అవ్వకుండా కంటిన్యూస్ గా వ్లాగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.